హనుమకొండ జిల్లాలో ఓ కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఎలకతుర్తి మండల కేంద్రంలో గత 2 రోజులుగా ఓ కారును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించాక వెనుక భాగంలో మృతదేహం కనిపించింది. మృతుడి వివరాలను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అసలు ఆ గుర్తు తెలియని మృతదేహం ఎవరిది, ఏంటి? శ్రీదేవి హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో ఓ కారులో గుర్తులని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 2 రోజులుగా అక్కడే కారును వదిలేసి వెళ్లినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. కారు నుండి దుర్వాసన రావడంతోనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. కారు వెనక భాగంలో మృతదేహం ఉన్నట్టుగా గుర్తించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపి ప్రస్తుతం ఇప్పుడు పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రోజులుగా కారు అక్కడే ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలకతుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ కారును అద్దెకు తీసుకున్నట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఆ మృతదేహం గోదావరి ప్రాంతానికి చెందినటువంటి యువతిదిగా స్థానికంగా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇంకా ఎవరి మృతదేహం, యువతియా లేదంటే పెద్దవాళ్ళ అనేది పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కారులోకి మృతదేహం ఎలా వచ్చింది, యువతికి మృతి కారణం ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా సంబంధం ఉందన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితులు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసుల ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు కారును స్వాధీనం చేసుకొని పూర్తి దర్యాప్తును కొనసాగిస్తారు. ఎందుకని, ఎవరు హత్య చేశారా లేదంటే ఇతర ప్రాంతం నుంచి ఎక్కడైనా హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి కారును ఇక్కడ వదిలి వెళ్లిపోయారనే అనుమానాలతో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, ఇంకా పోలీసుల దర్యాప్తులోనే పూర్తి అంశాలు కావచ్చు, ఆ మృతదేహానికి సంబంధించినటువంటి క్లారిటీ కావచ్చు, ఆ కారుకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు